కేరళ వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 4వ రోజు రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ముండకై, చురల్మల్లో జేసీబీలతో సెర్చ్ చేస్తున్నారు. వయనాడు విలయంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటివరకు 316 మంది మృతదేహాలను గుర్తించారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. 240 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఘటనపై చర్చించేందుకు వయనాడు కలెక్టరేట్లో సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన అన్ని పార్టీలతో సమావేశమయ్యారు. నిన్న వయనాడులో ఘటన ప్రాంతాలను ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పరిశీలించారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. వయనాడును చూసి తన తండ్రి మరణం నాటి బాధను మళ్లీ పొందానన్నారు రాహుల్. వయనాడు విషాదంలో మరణించిన వారికి నివాళులర్పించారు ఒడిశాలోని సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. మృతులకు నివాళిగా పూరిలోని సముద్ర తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించారు పట్నాయక్. కేరళ వయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 4వ రోజు రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ముండకై, చురల్మల్లో జేసీబీలతో సెర్చ్ చేస్తున్నారు. వయనాడు విలయంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటివరకు 316 మంది మృతదేహాలను గుర్తించారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. 240 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఘటనపై చర్చించేందుకు వయనాడు కలెక్టరేట్లో సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన అన్ని పార్టీలతో సమావేశమయ్యారు. నిన్న వయనాడులో ఘటన ప్రాంతాలను ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పరిశీలించారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. వయనాడును చూసి తన తండ్రి మరణం నాటి బాధను మళ్లీ పొందానన్నారు రాహుల్. వయనాడు విషాదంలో మరణించిన వారికి నివాళులు అర్పించారు ఒడిశాలోని సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. మృతులకు నివాళిగా పూరిలోని సముద్ర తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించారు పట్నాయక్.